చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మ్యాడీ షెఫ్గా రెస్టారెంట్లో చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ అయినటువంటి సంజు వస్తాడు. వచ్చి సడన్గా చూస్తాడు, మ్యాడీ ఏంటి ఇక్కడ షెఫ్గా చేస్తున్నాడా ఏంటి, వీళ్ళని ఒక ఆట ఆడుకోవాలనేసి అనుకుంటాడు. వచ్చి బేరర్ అనేసి వేరే అబ్బాయిని పిలిచి ఆర్డర్ పెట్టుకొని చికెన్ చేయమని చెప్తాడు. అప్పుడు అది టేస్ట్ చూసి, ఎవరు ఈ వంట చేసిన షెఫ్ ఎవరు, తనను పిలవండి అనేసి సంజు అంటాడు. అప్పుడు మ్యాడీ వస్తాడు. మ్యాడీ వచ్చి ఏమైంది సంజు అనేసి అడిగేసరికి, సంజు ఏంటిరా అసలు కాల్ మీ సార్ అని పిలవాలి, నువ్వు ఆఫ్టర్ ఆల్ షెఫ్వి అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ సైలెన్స్గా ఉంటాడు. ఏమైంది సార్ అనేసరికి, ఇదేమైనా అసలు చికెన్లా ఉందా అనేసి మ్యాడీ మీద విసిరేస్తాడు. అప్పుడు మ్యాడీకి చాలా కోపం వస్తుంది, కానీ సైలెన్స్గానే ఉండిపోతాడు. అప్పుడు మ్యాడీ మళ్ళీ చేసుకొని తీసుకొస్తాను సార్ అనేసి మళ్ళీ చేసుకొని తీసుకొస్తాడు. అప్పుడు సంజు, అరే బాగానే చేస్తున్నావురా నువ్వు వంటలు, ఎక్కడ నేర్చుకున్నావు, అయినా నువ్వేంటి అసలు ఇక్కడ షెఫ్గా చేయటం ఏంటి అనేసి అంటాడు. అని తనకి టిప్పుగా డబ్బులు తన మీద విసిరేసి వెళ్తూ సంజు, అసలు ఏమైంది మ్యాడీకి, మ్యాడీ ఏంటి రెస్టారెంట్లో షెఫ్గా చేయడం ఏంటి, అసలు ఏదో జరిగింది, మన కాలేజీలో వాడిని ఒక్క మాట అన్నా వాడు అసలు ఊరుకునేవాడే కాదు, అలాంటిది ఇక్కడ ఎంత అవమానించినా కానీ వాడు అసలు సైలెన్స్గానే ఉన్నాడేంటి, అసలు ఏం జరిగిందో, సంథింగ్ ఈజ్ రాంగ్, నేను తెలుసుకుంటాను అనేసి సంజు అనుకొని వెళ్ళిపోతాడు. మ్యాడీ, నేను సాధించాను, నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, అలాగే వరుణ్ బావ అలాగే లోహిత పెళ్ళిని కూడా మమ్మీ డాడీ యాక్సెప్ట్ చేస్తే ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంటుంది, అలాగే చిన్ని కూడా నాకు దొరికితే ఇంకా హ్యాపీగా ఉంటాను, మిస్ యూ చిన్ని అనేసి అనుకుని మనసులో అనుకుంటాడు మ్యాడీ చాలా హ్యాపీగా ఉంటాడు. లోహిత అలాగే వరుణ్ నాగవల్లి దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి శ్రేయ అత్త అన్నయ్య వచ్చాడు అనేసరికి నాగవల్లికి కోపం వచ్చి, స్టాప్ ఇట్ వరుణ్, అక్కడే ఆగండి అనేసి అంటుంది. అప్పుడు వరుణ్, అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, మీకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నా తప్పే అనేసి నాగవల్లిని అంటాడు. అప్పుడు నాగవల్లి, నువ్వు నాతో మాట్లాడకు వరుణ్, అసలు స్టాప్ ఇట్ వరుణ్ అనేసి అంటుంది. అప్పుడు లోహిత, మమ్మల్ని క్షమించండి, మేము తెలియక పెళ్లి చేసుకున్నాము, మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, కానీ వరుణ్కి ఎంగేజ్మెంట్ అయ్యేసరికి మళ్ళీ పెళ్ళి ఎక్కడ అయిపోతుందో అనేసి తొందరపడి చేసుకున్నాము, మమ్మల్ని క్షమించండి, క్షమించి ఇంట్లోకి రమ్మనండి, మేము ఎక్కడెక్కడో బయట ఉంటున్నాము, ఏం తింటున్నామో కూడా మాకు అర్థం కావట్లేదు, ఈ 4-5 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామండి అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి, శ్రేయ తను పెద్ద రిచ్ పర్సన్ అని అన్నావు కదా, ఏమైంది మరి తన రిచ్ అనేసి అంటుంది. అప్పుడు శ్రేయ, నాకు తెలియదు అత్తయ్య, తను రిచ్ అనే చెప్పింది మరి అనేసి అంటుంది. నాగవల్లి, మరి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా లోహిత, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, లోహిత మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు, వాళ్ళకు చాలా తెలుస్తుంది అనుకో, నన్ను అసలు చంపేస్తారు, వాళ్ళు అసలు ఒప్పుకోరు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఆంటీ అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి, అంటే మేమేమైనా స్టిక్ గామా, మేము కూడా స్టిక్కే, వరుణ్ను కూడా మేము యాక్సెప్ట్ చేయము, మీ పెళ్ళిని కూడా యాక్సెప్ట్ చేయము, మా ఇంట్లోకి రాకండి, మీ ఇంకొకసారి రాకండి, అసలు ఏం మొహం పెట్టుకొని మా ఇంట్లోకి వచ్చారు మీరు, ఇంకొకసారి వస్తే అస్సలు బాగుండదు అనేసి సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు వరుణ్ లోహిత ఇద్దరు మధు వాళ్ళ ఇంటికి వస్తారు. మధు స్కూటీ మీద వస్తుంటే సడన్గా హాఫ్ టికెట్ కనిపించేసరికి, మధు హాఫ్ టికెట్ నువ్వేంటి ఇక్కడ అనేసరికి, అమ్మ బాగున్నావా అమ్మ అని చిన్నిని అంటాడు. అప్పుడు చిన్ని కూడా, బాగున్నాను హాఫ్ టికెట్, నువ్వు బాగున్నావా అంటుంది. సడన్గా చిన్ని అక్కడ దేవేంద్ర ఫోటో చూసి అసలు దేవేంద్ర ఈ అంకుల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందని హాఫ్ టికెట్ని అడిగితే, హాఫ్ టికెట్ మాత్రం నాకు తెలియదమ్మా, ఆయన ఎవరో అంటాడు. ఎందుకంటే హాఫ్ టికెట్ దేవా గురించి తనకు తెలియకూడదు, బాలరాజును కిడ్నాప్ చేసింది దేవా అనే చిన్నికి తెలియకూడదు, ఎందుకంటే చిన్ని వాళ్ళ ఫ్రెండ్ కదా, మంచివాడిగానే దేవా చిన్ని మనసులో ఉండాలి, తను ఒక దుర్మార్గుడు అని చిన్నికి చెప్పొద్దు అనుకుంటాడు. అమ్మ ఆయన ఎవరో మనకు తెలియదమ్మా అనేసి అంటాడు. అప్పుడు చిన్ని, ఆయన మహి వాళ్ళ నాన్న కదా హాఫ్ టికెట్ అనేసి అంటుంది. అప్పుడే దేవ అక్కడ మీటింగ్లో ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. చిన్ని అక్కడే అంకుల్ ఉన్నట్టున్నాడు అనేసి దేవ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి తను మహి వాళ్ళ నాన్ననే దేవ అంకులే, మాట్లాడదామనేసి అంటుంది.
అప్పుడు హాఫ్ టికెట్ వద్దమ్మా వద్దు అనేసి ఆపుతాడు. దేవ కార్లో వెళ్ళిపోతాడు. మధు ఆ కారును ఫాలో అవుతూ రన్ చేస్తూ ఉంటుంది. కానీ హాఫ్ టికెట్ ఆపుతాడు. వద్దమ్మా ఇప్పుడు అనేసి అంటాడు. మధు ఎలాగైనా అంకుల్ని పట్టుకొని మ్యాడీ ఎక్కడున్నాడో నేను తెలుసుకోవాలి అనుకుంటుంది. మధు ఇంటికి వెళ్ళిపోతుంది. వరుణ్ అలాగే లోహిత ఇంటికి వస్తుంటే మధు ఏమైంది ఆంటీ వాళ్ళు మీ పెళ్ళిని యాక్సెప్ట్ చేశారా అనేసి అడుగుతుంది. అప్పుడు లోహిత అంతా నీ వల్లే మధు, నీ వల్లే ఇదంతా జరిగింది అనేసి మధు మీద సీరియస్ అవుతూ ఉంటుంది. లోహిత వరుణ్ ఏం మాట్లాడుతున్నావు, మధుని ఎందుకు అలా అంటున్నావు అనేసి అంటాడు. అప్పుడు లోహిత నీకు తెలియలే వరుణ్, నువ్వు సైలెన్స్గా ఉండు అనేసి అంటుంది.